ఉండుంటారు. సో ఇదే మనకి బెస్ట్ టైం మన స్కిన్ని ప్యాంపర్ చేసుకోవడానికి, మన స్కిన్ గ్లోయింగ్గా కనిపించడానికి, బెస్ట్ హోమ్ రెమెడీస్ మనం ట్రై చేస్తూ ఉండడానికి ఇదే బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగా మెయిన్గా మనం ఈరోజు ఫేస్ వాష్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చాలా మందికి పింపుల్స్ ప్రాబ్లం ఉంటుంటుంది అండ్ సమ్మర్ కూడా వచ్చేసింది. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. సో ఈ ఫేస్ వాష్ అనేది మనకి ఆయిల్ అబ్జర్వ్ చేసి మన స్కిన్ని బ్రైటనింగ్ అండ్ వైటనింగ్గా కనిపించేలా చేస్తుంది. అండ్ మన ఫేస్ మీద ఎలాంటి బ్రేక్అవుట్స్ కూడా రాకుండా ఉండడానికి ఈ ఫేస్ వాష్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. సో ఈ ఫేస్ వాష్ ఎలా యూస్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఫేస్ వాష్ని మనం సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ముల్తానీ మిట్టి. ముల్తానీ మిట్టి గురించి మనకు అందరికీ తెలుసు. దీన్ని ఆయిల్ అబ్జర్వ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఫేస్ మీద ఎలాంటి డర్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేయడానికి మనకి ముల్తానీ మిట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫేస్ వైటనింగ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ముల్తానీ మిట్టి. అండ్ మనకి నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్ వాటర్. మనం దీన్ని మన ఫేస్ వాష్ ఎలాగైతే ఉంటుందో సో అలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు తీసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం 1 టీ స్పూన్ తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా మనం ముల్తానీ మిట్టి అండ్ రోజ్ వాటర్ని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ముల్తానీ మిట్టి అండ్ రోజ్ వాటర్ వచ్చేసి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే మన ఫేస్ మీద ఎలాంటి బ్రేక్అవుట్స్ కానీ, లేకపోతే పింపుల్స్ ప్రాబ్లం, లేకపోతే మార్క్స్ ప్రాబ్లం ఉన్నా కూడా అండ్ డార్క్ సర్కిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈజీగా తగ్గిపోతాయి అన్నమాట. అండ్ ఆల్రెడీ మనకి సమ్మర్ వచ్చేసింది అండ్ ఇప్పుడంటే అందరూ హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. సో ట్యానింగ్ ఏమీ ఉండదు. తర్వాత అయితే బయటకైతే వెళ్ళిపోతారు కాబట్టి సో ట్యానింగ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అండ్ ఆయిల్ చాలా మందికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఈ ఫేస్ వాష్ కనుక మనం డైలీ యూస్ చేసినట్లయితే మన ఫేస్ చాలా బాగా అంటే బ్రైటన్గా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇదే టైం కదా మన ఫేస్ మీద, మన స్కిన్ మీద చాలా ప్యాంపర్ చేయడానికి ఇదే బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. హాయిగా ఇంట్లో ఉండి ఇలాంటి హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉండడం వల్ల మన స్కిన్ అనేది చాలా బ్రైటనింగ్గా కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ హోమ్ క్వారంటైన్ని ఇలా కూడా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే మనం డైలీ మన ఫేస్ వాష్ ఎలా అయితే చేసుకుంటామో మనం సోప్ యూజ్ చేసుకోకూడదు. మనం సోప్ యూజ్ చేసుకునే టైంలో దీన్ని మన ఫేస్కి వాష్ చేసుకోవచ్చు. ఒక 2-3 మినిట్స్ మన ఫేస్ మీద ఇది మసాజ్ చేసుకొని జస్ట్ మనం నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం అసలు సబ్బు యూజ్ చేయకూడదు అనమాట. సబ్బు యూజ్ చేయకుండా మనం దీన్ని యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా యూజ్ చేసుకుంటూ ఉండడం వల్ల మీకే బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇది అంతా చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దట్స్ ఆల్ టుడే. థ్యాంక్ యూ.